మన అపోస్తలుడైన పౌలు తిమోతికి చెప్తూ దైవజనుడిగా మనకి ఎలాంటి గుణలక్షణాలు ఉండాలో మనకి కొద్దిగా ఈ వచనాల్లో తెలియపరుస్తున్నాడు. కాబట్టి కొన్ని మాటలు మనం ధ్యానించి మరి అలాగే థియాలజీ విషయం కూడా ధ్యానిద్దామని నేను తలంచాను. మొదటి తిమోతికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 4-5 వచనాలు మనము చదువుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని ధ్యానిద్దాం. మీలో ఎవరైనా బైబిల్ తీసినట్లయితే మొదటి తిమోతికి రాసిన పత్రిక మొదటి అధ్యాయము 4-5 వచనాలు. నేను మసిలీనియకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దనియు కల్పనా కథలు మితము లేని వశువులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదంతోనే సంబంధం కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దు అని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసీలో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించే ప్రకారము ఇప్పుడును హెచ్చరించున్నాను. ఉపదేశ సారమేమనగా పవిత్ర హృదయము నుంచి మంచి మనస్సాక్షి నుండి నిష్కపటమైన విశ్వాసము నుండి కలుగు ప్రేమయే. ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన ప్రభువా, ఈ ఉదయ కాలంలో ఈ మైబాబాద్ ప్రాంతంలో ఈ పాస్టర్ సమావేశం మేము కలిగి ఉండుటకు మీ యొక్క సత్య సువార్తను ప్రభువా ప్రకటించడానికి మేము ప్రభువా తరబీదు పొంది అనేకులకి ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించాలని మీరు మమ్మల్ని ఈ విధంగా సమావేశపరిచినందుకు మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము. చేరి వచ్చిన పాస్టర్స్ అందరిని బట్టి మీకు వందనాలు. వారిని అందరినీ కూడా ఆత్మీయంగా శారీరకంగా దీవించండి. మీ జ్ఞానంతో నింపండి, ఆత్మతో నింపండి. వారిని వారి కుటుంబాలను దీవించండి, వారి పరిచర్యను ఆశీర్వదించండి. ప్రభువా, మీ వాక్యాన్ని ధ్యానించుండగా మీరే మాతో మాట్లాడి మేము ఏ విధమైన పరిచర్య ఈ లోకంలో చేయాలో మీ వాక్యం ద్వారా మేము తెలుసుకొని యోగ్యమైన రీతిలో మీ పరిచర్య చేయడానికి మా ఒక్కొక్కరిని సిద్ధపరచమని మాట్లాడుతున్న నన్ను మీ సిలువ చాటును మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావాల్సిన వాక్యాన్ని మీరే అనుగ్రహించి మీరే మహిమ, ఘనత, ప్రభావాలు పొందుకొనమని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామంలో అతి వినయంగా బ్రతిమాలి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ మొదటి తిమోతి, రెండో తిమోతి పత్రికలో అపోస్తలుడైన పౌలు అనేకమైన విషయాలు తిమోతికి చెప్తాడు. అంటే ఆయన యవనస్తుడు, 40 సంవత్సరాల వయసులో ఉండే ఆయన ఒక పెద్ద సంఘానికి, ఎఫెసీ సంఘానికి నాయకుడిగా దేవుడు అపోస్తలుడైన పౌలు ఆయన్ని ఏర్పాటు చేసి మరి నీవు అక్కడ దేవుని యొక్క సేవకునిగా బలమైన పరిచర్య చేయాలి అని చెప్తూ కొన్ని సలహాలు తిమోతికి మొదటి పత్రిక, రెండో పత్రికలో ఇచ్చాడు. కాబట్టి దైవజనుడిగా మనం అందరం కూడా ఈ యొక్క తలంపులు మనం కూడా తెలుసుకోవడమే కాకుండా దాన్ని మన జీవితంలో అలవర్చుకొని దాని ప్రకారం దేవుని యొక్క పరిచర్య చేసినట్లయితే మనం కూడా దేవుని కొరకు బలమైన పాత్రలుగా వాడబడతాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. లీడర్షిప్లో ఉండాల్సిన గుణలక్షణాలను మనకి తిమోతికి మనందరికీ కూడా అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. మొట్టమొదటి విషయం ఏంటంటే ట్రూ ఎక్స్పీరియన్స్ ఆఫ్ సాల్వేషన్. నిజమైన రక్షణ అనుభవాన్ని ప్రతి దైవజనుడు కలిగి ఉండాలి. దేవుని యందు విశ్వాసము, దేవుని యందు రక్షణ అనుభవం లేకుండా మనం పరిచర్య చేయడానికి ఆస్కారం లేదు అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. మరి నిజమైన రక్షణ అనుభవం ఏంటి అని కూడా పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఏంటి? 4 విషయాలు చెప్తున్నాడు ఇక్కడ 5వ వచనంలో. పరిశుద్ధమైన హృదయము, హోలీ హార్ట్. మనమందరం కూడా దేవుని రక్తంలో కడగబడి పరిశుద్ధపరిచి మన అంతరంగంలో పరిశుద్ధతను కలిగి ఉండాలని అపోస్తలుడైన పౌలు తిమోతితోని మనందరితోనూ చెప్తున్నాడు. మరి పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే మంచి మనస్సాక్షిని అనుగ్రహిస్తాడు. హీ విల్ హ్యావ్ గుడ్ కాన్సైన్స్. అంటే ప్రతి లోకంలో ఉండే ప్రతి వ్యక్తికి మనస్సాక్షి ఉంటుంది. కానీ యేసు ప్రభువుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించిన వారి మనస్సాక్షి ఎలా ఉంటదంటే మంచి మనస్సాక్షిగా ఉంటది.
దేవుని ఆత్మ ద్వారా నడిపించబడే మనసాక్షిగా ఉంటది. కాబట్టి దేవుడు మనకి మంచి చెడుల విశ్లేషణ కలగజేస్తాడు. రక్షింపబడిన ప్రతి విశ్వాసికి దేవుడు మంచి మనస్సాక్షిని అనుగ్రహిస్తాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. సిన్సియర్ ఫెయిత్, నమ్మకమైన విశ్వాసాన్ని కలిగి ఉంటాడు. 2 తిమోతి 1:5 కూడా ఏమంటున్నాడంటే, మీ యొక్క గ్రాండ్ మదర్కి దేవుని యందు విశ్వాసం ఉంది, మీ తల్లి గారికి కూడా దేవుని యందు విశ్వాసం ఉంది, కాబట్టి నీలో కూడా అదే విశ్వాసం ఉందని నమ్ముతున్నాను అని పౌలు రాస్తున్నాడు 2 తిమోతి 1:5 కాబట్టి రక్షింపబడిన విశ్వాసికి పరిశుద్ధమైన హృదయం ఉండాలి, మంచి మనస్సాక్షి ఉండాలి, సిన్సియర్ నమ్మకమైన విశ్వాసం ఉండాలి. విశ్వాసం ద్వారానే దేవుణ్ణి రక్షకుడిగా ప్రభువుగా మనం అంగీకరించవచ్చు అని ఎఫెసీ పత్రిక 2:8 మనం చూస్తాము. విశ్వాసం ద్వారా, దేవుని కృప ద్వారా దేవుడు రక్షణ అనే బహుమానాన్ని మనందరికీ దయచేశాడు. కాబట్టి విశ్వాసం ద్వారా ఆ రక్షణను మనం స్వీకరించాలి. అంతేకాకుండా 4వది ఫిల్డ్ విత్ ద లవ్ ఆఫ్ గాడ్, దేవుని ప్రేమతో నింపబడాలి. దేవుని యొక్క విశ్వాసికి దైవజనుడికి దేవుడు తన పరిశుద్ధాత్మ వరాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఆత్మశక్తి ద్వారా దేవుని యొక్క దైవికమైన ప్రేమ మన హృదయంలో పరిశుద్ధాత్మ కుమ్మరింపజేస్తాడు. రోమీయులకు రాసిన గ్రంథం 5:5 మనం చూస్తాము. కాబట్టి రక్షింపబడిన విశ్వాసి పరిశుద్ధమైన హృదయాన్ని కలిగి ఉండాలి, మంచి మనస్సాక్షిని కలిగి ఉండాలి, నమ్మకమైన విశ్వాసాన్ని కలిగి ఉండాలి, దేవుని ప్రేమతో నింపబడాలి. అంతేకాకుండా దేవుని యొక్క కృపతో నడిపించబడాలి. పౌలు చెప్తున్నాడు 1 తిమోతి 1:14 ఏమంటాడంటే, దేవుడు నాలాంటి అంటే నరహంతకుడైన నాలాంటి వాడిని రక్షించి తన కృపచేత సేవలో ముందుకు నడిపిస్తున్నాడు, తన సంపూర్ణమైన కృపను నాకు అనుగ్రహించాడు అని చెప్తున్నాడు. కాబట్టి రక్షింపబడిన వాడు దేవుని ద్వారా దేవుని యందు సంపూర్ణ విశ్వాసము, సంపూర్ణమైన విధేయత, సంపూర్ణమైన దైవికమైన ప్రేమతో దేవుని యొక్క కృప చేత నడిపించబడతాడు అని పౌలు తిమోతికి చెప్తున్నాడు. కాబట్టి నిజమైన రక్షణ పొందినట్లయితే పరిశుద్ధమైన హృదయాన్ని, మంచి మనస్సాక్షిని, విశ్వాసాన్ని, ప్రేమను, దేవుని కృపను మనం కలిగి ఉంటాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి అలాంటి నిజమైన రక్షణను ప్రతి సేవకుడు కలిగి ఉండాలి. నిజంగా మనం దేవుని ఆత్మ చేత, ప్రేమ చేత, దేవుని కృప చేత నింపబడినప్పుడు మనం చేసే పరిచర్య దేవునికి అంగీకారంగా ఉంటది అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. 2వ విషయం ఏం చెప్తాడంటే, 1 అధ్యాయం 10, 11, 6వ అధ్యాయం 3-5, 6వ అధ్యాయం 20, 21 మనకి చెప్పిన సారాంశం ఏంటంటే, మనము హితబోధని అంగీకరించి, విశ్వసించి హితబోధని ఈ లోకంలో అందించాలి, సౌండ్ డాక్ట్రిన్ని బోధించాలి. అంతేకాకుండా అబద్ధ బోధని విసర్జించాలి, అబద్ధ బోధని ఖండించాలి. ఈ లోకంలో అనేక మంది దేవుని నామాన్ని పెట్టుకొని అనేకమైన అబద్ధ బోధకులు తయారయ్యారు. ప్రాస్పారిటీ గాస్పెల్ని బంధిస్తున్నారు. దేవుణ్ణి నమ్ముకుంటే నీకు ఏ కష్టము కలగదు, ఏ నష్టము కలగదు అని ఆ అనేక మందిని మోసగించి వాళ్ళ దగ్గర డబ్బు వసూలు చేస్తున్నారు. మరి ఈ ప్రాస్పారిటీ గాస్పెల్ని బోధిస్తున్నారు. అబద్ధ బోధకులుగా చలామణి అవుతూ దేవుని సొమ్ముని దోచుకుంటున్నారు. మరి పౌలేమంటున్నాడంటే, తిమోతి పత్రికలోను, తీతు పత్రికలోను మీరు అబద్ధ బోధని చేయకుండా హిత బోధను చేయాలి, సౌండ్ డాక్టరీని బోధించాలి అని 10 సార్లు ఈ తిమోతి పత్రికలో, తీతు పత్రికలో చెప్తున్నాడు. మరి ఈ సిస్టమాటిక్ థియాలజీ మేము ఎందుకు అందిస్తున్నామంటే, సిస్టమాటిక్ థియాలజీ ద్వారా మనము కరెక్ట్ డాక్టరీన్ని, సౌండ్ డాక్టరీన్ని ప్రజలకి బోధించగలుగుతాము. చూడండి, సిస్టమాటిక్ థియాలజీ ద్వారా దేవుడు
తన సంకల్పం ఏంటో మనం తెలుసుకోవడమే కాకుండా దేవుని వాక్యాన్ని ఉన్నట్టుగా అంటే సరి అయిన తర్బీదుతో మనం బోధించగలుగుతాము అని దేవుని వాక్యంలో మనం చూస్తున్నాము. సౌండ్ డాక్టరీని బోధించాలంటే మనం ఈ సిస్టమాటిక్ థియాలజీ ఒక జ్ఞానాన్ని పొందుకోవాలి. సిస్టమాటిక్ థియాలజీలో ఉండే సబ్జెక్ట్స్ని మనం తెలుసుకున్నప్పుడు, జ్ఞానపూర్వకంగా మనం దాన్ని తెలుసుకున్నప్పుడు మనం సరి అయిన బోధను ఈ లోకంలో చేయగలుగుతాము. ప్రియమైన దేవుని బిడ్డలారా, సేవకులారా, మీరు దేవుని వాక్యాన్ని ఉన్నట్టు బోధించినప్పుడు దేవుడు తన ఆత్మ కార్యాన్ని ప్రజల్లో జరిగించి అనేక ఆత్మలు దేవుని యొద్దకు నడిపించబడతాయి. ఎవరైతే అబద్ధ బోధను చేస్తారో అలాంటి వారిని దేవుడు శిక్షిస్తాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. చూడండి, మార్మన్ చర్చ్ కావచ్చు, రోమన్ క్యాథలిక్ చర్చ్ కావచ్చు, ఇంకా లేకపోతే జెహోవా విట్నెస్ కావచ్చు, ఇంకా అనేక మంది ఇలాంటి తప్పుడు బోధలతో దేవుని ప్రజలను మరి దేవుని వాక్యంలో కాకుండా అనేకమైన లోక ఆచారాల విధంగా వాళ్ళని నడిపిస్తున్నారు. ఈ లెంట్ సీజన్లో మనం ఉన్నాము. మరి నిజంగా దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మనం ఆత్మీయంగా బలపడి అనేకులకి ప్రయోజనకరంగా ఉండాలని. మరి అనేక మంది ఈ లోకంలో ఈ అబద్ధ బోధ ద్వారా, ఈ లోకపు ట్రెడిషన్స్ ద్వారా, అంటే ఈ రోమన్ క్యాథలిక్ ఈ బైబిలే కాకుండా అపోక్లిఫా అనే ఇంకొక 3-4 పత్రికలు యాడ్ అవుతాయి. మార్మన్ చర్చ్ కూడా బైబిలే కాకుండా మార్మన్ బుక్ కూడా యాడ్ అవుతుంది. ఇలాంటివి అనేకమైన తప్పుడు బోధలు ఈ లోకంలో ఉన్నాయి. కాబట్టి సిస్టమాటిక్ థియాలజీ ద్వారా మనం దైవ జ్ఞానాన్ని పొందుకొని సత్య బోధను ఈ లోకంలో బోధించినప్పుడు దేవుడు మన పరిచర్యను ఆశీర్వదించి మన ద్వారా తన నిత్యమైన ఉద్దేశాలను సంపూర్ణంగా నెరవేర్చుకుంటాడు. అందుకనే పౌలు తిమోతితో ఏమంటాడంటే, సౌండ్ డాక్టరీని నీవు బోధించాలి, నీవు విశ్వసించాలి, నీవు అంగీకరించాలి, అంతేకాకుండా నీవు బోధించాలి. అప్పుడు దేవుడు నీ ద్వారా గొప్ప కార్యాలు చేస్తాడు అని తిమోతికి హెచ్చరిస్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అబద్ధ బోధని విసర్జించి సత్య బోధను, సత్య వాక్యం ద్వారా వచ్చే సత్య బోధను మనం అంగీకరించి దాని ద్వారా దేవుని వాక్యాన్ని ప్రజలకు అందించినప్పుడు దేవుడు తన కార్యాన్ని ప్రజల్లో జరిగిస్తాడు అని దేవుని వాక్యంలో చూస్తున్నాము. మూడవది ఏంటంటే హెల్దీ ప్రేయర్ లైఫ్. 1 తిమోతి 2వ అధ్యాయం 1-8 వచనాల్లో మనం చూసినట్లయితే ప్రతి సేవకునికి ఏముండాలనంట? ప్రేయర్ లైఫ్ ఉండాలనంట, ప్రార్థనా జీవితం ఉండాలి. చూడండి, రక్షణ అనుభవాన్ని ఉండాలి, హితబోధన అంగీకరించాలి, అబద్ధ బోధన విసర్జించాలి. ప్రార్థనా జీవితాన్ని ఎందుకు కలిగి ఉండాలంటే మన కొరకే కాదు కానీ ఈ లోకంలో ఉండే సమస్తం కొరకు మనం ప్రార్థన చేయాలి. 1 తిమోతి 2వ అధ్యాయం 1-8 వచనాల్లో మనం చూసినట్లయితే మీ రాజ్యాంగం గురించి ప్రార్థన చేయండి, అంటే మీ నాయకుల గురించి ప్రార్థన చేయండి, మీ లోకల్ లీడర్స్ గురించి ప్రార్థన చేయండి. అనేక మంది దేవుని యొక్క రక్షణను అంగీకరించాలని వారి గురించి మీరు ప్రార్థనా భారాన్ని కలిగి ఉండండి. ఎందుకంటే నీవు ప్రార్థన చేసినప్పుడు దేవుడు నీ ప్రార్థన ద్వారా తన గొప్ప కార్యాలు ఈ లోకంలో చేస్తాడు. అందుకనే 1 తిమోతి 2:5 ఏమంటాడంటే ప్రార్థనా జీవితము దేవుణ్ణి సంతోషపరిచే జీవితము అని అక్కడ రాస్తాడు. కాబట్టి దేవుణ్ణి మనం సంతోషపరచాలంటే మనము అనేక గంటలు వీలైనంత సమయాన్ని ప్రార్థనలో గడిపినప్పుడు దేవుని యొక్క సేవను మనం బలంగా చేయగలుగుతాము. ఈ ప్రార్థన చేసినప్పుడు 3 విషయాలు చెప్తాడు. ఏంటంటే మొట్టమొదటిది ఏమంటాడంటే బ్లేమ్లెస్ లైఫ్, పరిశుద్ధంగా నిర్దోషమైన జీవితాన్ని కలిగి ఉండాలి. కోపాన్ని తీసివేసుకోవాలి. అంతేకాకుండా విశ్వాసంతో ప్రార్థన చేయాలి. కోపాన్ని తీసుకోవడం అంటే ఏంటిదండి? చాలా మనం అనుకునేది చాలా ఆలోచన విధానం. చూడండి, పాత నిబంధనలో మర్డర్ చేస్తే అది దేవుడు పెనాల్టీ, శిక్ష విధిస్తాడు. కొత్త నిబంధనలో కోపగించుకుంటే నీవు మర్డర్ చేసినట్టే.
అంటే పాత నిబంధన నుంచి కొత్త నిబంధనకు వచ్చినప్పుడు పాత నిబంధనలో కేవలము క్రియను చేసినప్పుడే మనం పాపం చేసిన వారం అవుతాము. కానీ కొత్త నిబంధనలో మన చెడు తలంపులు కూడా పాపంలోనికి మన నడిపిస్తాయి. అంటే మనం కోపగించుకున్నట్లయితే ఇతరులను మర్డర్ చేసినట్టే, లేదా నీవు ఇతరుల గురించి చెడు ఆలోచనలు కలిగి ఉంటే నీవు పాపం చేసినట్టే. కాబట్టి పాత నిబంధనలో క్రియను చూస్తున్నాము, కొత్త నిబంధనలో మన ఆలోచన, మన అంతరంగ జీవితంలో ఉండే ఆలోచన విధానం, అంటే మన హృదయము, మన మనస్సు, మన ఆలోచన విధానము పరిశుద్ధంగా దేవునికి అంగీకారంగా ఉండాలి అని చెప్తున్నాడు. అప్పుడు మన ప్రార్థనని దేవుడు అంగీకరిస్తాడు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఎవరితోనూ మనము దుష్మని ఉండకూడదు, అంటే విరోధ భావాలు మనం తీసివేసుకోవాలి. శత్రువులను సైతం మనం ప్రేమించే వారంగా ఉండాలి. అప్పుడే మన ప్రార్థనలకి దేవుడు జవాబిస్తాడు అని చెప్తున్నాడు. కాబట్టి దేవుని రక్షణను పొందుకోవడమే కాదు కానీ, హితబోధను బోధించడమే కాదు కానీ, మన ప్రార్థన ద్వారా దేవుని జవాబును పొందాలంటే మనలో ఉండే అపవిత్రతను తీసివేసుకొని దేవునికి అంగీకారమైన జీవితాన్ని మనం జీవించాలి అని దేవుని వాక్యంలో చెప్తున్నాడు. నాలుగవది ఏంటంటే, ఒక సేవకుడిగా, ఒక డీకన్గా ఉండాలంటే అనేకమైన క్వాలిటీస్ చెప్తున్నాడు. దాదాపు 21 క్వాలిటీస్ మొదటి తిమోతిలో, 2 తిమోతిలో, అలాగే తీతు గ్రంథంలో మనకు చెప్పాడు. మరి ఈ క్వాలిటీస్ అన్నిటిని కూడా మనం 5 భాగాలుగా తీసుకుంటే, పర్సనల్ లైఫ్, వ్యక్తిగత జీవితము, ఆయన గుణ లక్షణాలను మొట్టమొదటిగా కలిగి ఉండాలి. ఏముండాలనంట? ఇందాక చెప్పాను, బ్లేమ్లెస్ లైఫ్, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. కాబట్టి మెలకువగా ఉండాలి, మంచి స్వభావం కలిగి ఉండాలి, ఇతరులని ప్రేమించే వ్యక్తిగా ఉండాలి. అంతేకాకుండా ఎలాంటి అలవాట్లు ఉండకూడదు, తాగుబోతుగా ఉండకూడదు, ఇతరులని అవమానపరిచే వ్యక్తిగా ఉండకూడదు. పర్సనల్ క్యారెక్టర్ గురించి పౌలు రాస్తాడు. కాబట్టి ఎవరైతే దేవుని సేవకులుగా ఉంటారో వాళ్ళు మాదిరికరంగా ఉండాలి. హీ షుడ్ బి ఏ మోడల్. కాబట్టి పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. రెండవది, ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి. ఫ్యామిలీ లైఫ్ అంటే మన భార్య పిల్లలు కూడా విశ్వాసులుగా ఉండాలి, నీకు లోబడే వారిగా ఉండాలి, మాదిరికరమైన కుటుంబ జీవితాన్ని కలిగి ఉండాలి. మూడవది, ఏబుల్ టు టీచ్, బోధించే వ్యక్తిగా ఉండాలి. బోధ చేయడం అనేది చాలా ప్రాముఖ్యము. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో పౌలు ఏమంటాడంటే, ప్రవచనాత్మక వరాన్ని కోరుకోనండి. చాలా మంది కోరుకుంటారు, దేవా నాకు హీలింగ్ వరాన్ని, లేకపోతే ఇంకేదో వరాన్ని ఇవ్వమని కోరుకుంటారు. కానీ మనం ఏ వరాన్ని కోరుకోవాలని పౌలు చెప్తున్నాడంటే, బోధించే వరాన్ని. ప్రాఫెసీ అంటే ఫ్యూచర్ చెప్పడం కాదండి. ప్రాఫెసీ అంటే దేవుని వాక్యంలో ఉండే మర్మాలను సరిగా బోధించగలగడము. ఆ యొక్క తర్బీదును, ఆ యొక్క గుణ లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. నాలుగవదిగా ఏంటంటే, మరి ఇతరులతో మంచి రిలేషన్షిప్ కలిగి ఉండాలి. సంఘంలోనే కాదు, బయట కూడా మనకు మంచి పేరు ఉండాలి. మనము బయట అందరితోని కొట్లాడొచ్చి ఇక్కడ సంఘంలో పరిచర్య చేస్తామంటే అది సరి అయింది కాదు. ఆదిమ సంఘంలో మనం చూసినట్లయితే బయట వారు కూడా వాళ్ళని గౌరవించారు. వాళ్ళ వే ఆఫ్ లైఫ్ని చూసి బయట ఉన్న ప్రజలు, అంటే అవిశ్వాసులు కూడా వాళ్ళని గౌరవించారు. అంతేకాకుండా ఫైనాన్షియల్ లైఫ్ స్టూవర్డ్గా ఉండాలి. అంటే చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, చాలా మందికి ఉద్దేశం ఏంటంటే, నేను సేవకుని కాబట్టి అందరూ నాకు డబ్బులు తెచ్చి ఇవ్వాలి, లేకపోతే నేను మంచి ధనవంతుడిని కావాలి. మరి యేసు ప్రభు ఈ లోకంలో పరిచర్య చేసినప్పుడు ఏ ధనవంతుడు కాదు, ఆయన ఒక కార్పెంటర్ ఇంట్లో పుట్టాడు. 4 బ్రదర్స్, 2 సిస్టర్స్, ఒక తల్లి. యోసేపు చనిపోయే కూడా వాళ్ళని పోషించాడు 30 ఏళ్ల దాకా. 3.5 సంవత్సరాలే పరిచర్య చేశాడు. అంటే అర్థం ఏంటన్నమాట, ఆ ఫ్యామిలీ లైఫ్లో తన బాధ్యతను సంపూర్ణంగా నెరవేర్చాడు. నమ్మకమైన వ్యక్తిగా ఉన్నాడు, మనందరికీ కూడా మార్గదర్శిగా ఉన్నాడు. కాబట్టి ఈ క్వాలిటీస్, పర్సనల్ క్యారెక్టర్ బాగుండాలి, ఫ్యామిలీ లైఫ్ బాగుండాలి, బోధించే వరాన్ని బాగుండాలి,
మరి డబ్బుల కోసం కాకుండా దేవుని ఆత్మలు సంపాదించే భారాన్ని కలిగి మనం పరిచర్య చేయాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. 5వ విషయం ఏంటంటే 1 తిమోతి 4వ అధ్యాయం 12వ వచనంలో ఏమంటాడంటే, చూడండి ఒకసారి 1 తిమోతి 4:12లో ఒక మాటను చెప్తాడు. ఏమంటాడంటే చూడండి, యవనమును బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకుము, కానీ మాటల్లోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. ఎగ్జాంపుల్ గా ఉండాలి. 5 కోణాల్లో చెప్పాడు. నీవు మాట్లాడే మాట మాదిరికరంగా ఉండాలి, నీ ప్రవర్తన మాదిరికరంగా ఉండాలి, దేవుని యందు ప్రేమ కలిగి దేవుని ప్రేమతో నింపబడిన వాడవై దేవుని ప్రేమను పంచిపెట్టేవాడవుగా ఉండాలి. అంతేకాకుండా విశ్వాసాన్ని, దేవుని యందు విశ్వాసం కలిగి దేవుని విశ్వాసాన్ని బట్టి ఇతరులని దేవుని యొక్క విశ్వాసంలోనికి నడిపించే వ్యక్తిగా ఉండాలి. పరిశుద్ధమైన జీవితాన్ని కలిగి ఉండాలి. ఈ 5 కోణాల్లో మనం మాదిరికరమైన సేవకునిగా ఉన్నప్పుడే మన జీవితము అనేకులకి ఆశీర్వాదకరంగా ఉంటది అని పౌలు మనకి తిమోతికి బోధిస్తున్నాడు. ఆయన దాదాపు 35 నుంచి 40 సంవత్సరాలు ఉన్నారు. అయితే ఆయన ఒక పెద్ద సంఘం, ఎఫెసీ సంఘం, అపోస్తలుడైన పౌలు స్థాపించిన ఒక పెద్ద సంఘానికి దైవ సేవకుడిగా ఉన్నాడు. మరి ఈయన ఏమంటున్నాడంటే, నీవు మాదిరిగా ఉన్నప్పుడు ఏం చేస్తావంటే పెద్దవాళ్ళు కావచ్చు చిన్నవాళ్ళు కావచ్చు అందరూ నిన్ను గౌరవిస్తారు. నీవు మాదిరిగా లేకపోతే ఏమవుతుందంటే అందరూ కూడా నిన్ను రుణీకరిస్తారు, సంఘము పాడైపోతుంది. కాబట్టి మాదిరికరమైన జీవితాన్ని అనుదినము జీవించాలి అని చెప్తున్నాడు. అంతేకాకుండా 4వ అధ్యాయం 16వ వచనం చూడండి. 4వ అధ్యాయం 16వ వచనం, 1 తిమోతి 4వ అధ్యాయము 16వ వచనంలో ఇంకొక మాటను చెప్తాడు. నిన్ను గూర్చియు నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండుము, నీ వీటిలో నిలకడగా ఉండుము. నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకుందాము. లైఫ్ అండ్ డాక్ట్రిన్ అని చెప్తున్నాడండి. అంటే మన జీవితము మన డాక్ట్రిన్ ఈక్వల్ గా ఉండాలి. ఒక దైవజనుడు మాట్లాడుతూ ఏమన్నాడంటే, మనకు 2 కాళ్ళు ఉన్నాయి, 2 కాళ్ళు సమానంగా ఉంటే కరెక్ట్ గా నడవగలుగుతాము. సమానంగా లేకపోతే ఏమవుతుందండి, సరిగా ఒకటి కాలు ఎక్కువ ఉన్నా ఒకటి తక్కువ ఉంటే సరిగా నడవలేము, కుంటుకుంటా నడుస్తాము. అయితే ఆయన ఏమన్నాడంటే, ఒక కాలు మన జీవితాన్ని సూచిస్తుంది, ఇంకొక కాలు మన డాక్టరీని సూచిస్తుంది. అంటే ఇందాక నేను చెప్పాను, సౌండ్ డాక్టరీని బోధించాలి. మరి బోధించేవాడు దాన్ని ఏం చేయాలి, పాటించాలి. కాబట్టి నీ లైఫ్ నీ డాక్టరీను సమానంగా ఉండాలి. కొంతమంది బోధ బాగుంటది, జీవిత శైలి బాగోదు. కొంతమంది జీవితం బాగుంటది, బోధ సరిగా ఉంటది. మరి 2 సమానంగా ఉండాలి. బోత్ షుడ్ బి బ్యాలెన్స్డ్. నీ బోధ తగిన జీవితం ఉండాలి, నీ జీవితానికి తగిన బోధ ఉండాలి. కాబట్టి ఈ రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవాలి అని పౌలు బోధిస్తున్నాడు. దైవజనుడిగా మనకి ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. మనము ఏదో వాక్యం చెప్పేస్తున్నాం కాబట్టి మిగతా వాటిని నేను పట్టించుకోవక్కర్లే, ఇది నాకు కాదు మా ప్రజలకి అని అనుకోవద్దు. ఆ వాక్యాన్ని నీవు పాటించినప్పుడు నీవు చేసే బోధ ప్రజలకి అంగీకారంగా ఉంటది అని పౌలు మనకు బోధిస్తున్నాడు. 6వ విషయం ఏంటంటే, మనము ఆత్మీయంగా దేవుని యందు ఆధారపడి దైవ భక్తితో జీవించాలి. డబ్బును ప్రేమించకూడదు లేదా తృప్తి కలిగిన జీవితాన్ని కలిగి ఉండాలి. మొదటి తిమోతికి రాసిన పత్రిక 6వ అధ్యాయం 6 నుంచి 10 వచనాల్లో ఏమంటాడంటే, తృప్తి కలిగి జీవించండి అంటాడు. సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధకమైనది. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, లైఫ్ ఆఫ్ కంటెంట్మెంట్, తృప్తి కలిగిన జీవితము. అంటే దైవభక్తితో పాటు తృప్తిని కలిగి ఉండాలి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే, దేవుని భక్తితో ఉన్నాను,
కాబట్టి నాకు డబ్బు రావాలి, లేకపోతే గొప్పవాడిని అయిపోవాలి అని మన ఏం పెట్టుకున్నట్లయితే అది సరి అయినది కాదు అని పౌలు తిమోతికి బోధిస్తున్నాడు. తృప్తి కలిగిన జీవితము. అందుకనే పౌలు అంటాడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో ఏమంటాడంటే, నేను ఆకలి కొనినను, నేను కడుపు నిండా ఉన్నాను, అన్ని విషయాలలో నేను తృప్తిగా ఉంటున్నాను. ఐఎమ్ కంటెంట్ విత్ ఎవ్రీ సిట్యుయేషన్ ఇన్ మై లైఫ్. నా ప్రతి విషయంలోనూ నేను తృప్తిగా ఉన్నాను. నేను ఆకలి కొన్నాను, కష్టంలో ఉన్నాను, బాధలో ఉన్నాను, ఎందులో ఉన్నాను, అన్ని పరిస్థితుల్లో నేను తృప్తిగా జీవిస్తున్నాను. ఎందుకంటే నా దేవుడు నాకు తోడై ఉన్నాడు. ఫిలిప్పీ 4:13 ఏమంటాడంటే, యేసు క్రీస్తు ద్వారా నేను సమస్తము చేయగలను. దేవుని శక్తితో నేను నింపబడ్డాను కాబట్టి అన్ని పరిస్థితుల్లో ఆయన నాకు సహాయం చేస్తాడు. కాబట్టి నా యొక్క సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే, మనం డబ్బు కోసం జీవించడం అనేది మనం మానుకోవాలి. మనం విశ్వాసంతో జీవించాలి, దైవభక్తితో జీవించాలి, హితబోధను అందించాలి. దేవుని కొరకు మనము విశ్వాసముతో నిలకడగా ఉన్నప్పుడు దేవుడు మన ప్రతి అవసరాన్ని తీరుస్తాడు అని దేవుని వాక్యం మనకి సమృద్ధిగా చెప్పబడ్డది. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19లో దేవుడు తన మహదైశ్వర్యం నుంచి నీ ప్రతి అవసరాన్ని తీర్చగలడు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:19 అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. అంటే పౌలు జైల్లో ఉన్నప్పుడు ఫిలిప్పీ సంఘం ఆయనకు ఒక ఆఫరింగ్ పంపింది, గిఫ్ట్ పంపింది. ఈ గిఫ్ట్ని గురించి థ్యాంక్స్ చెప్తూ ఈ పత్రిక రాస్తూ ఏమంటాడంటే, దేవుడు తన మహదైశ్వర్యం నుంచి నీ ప్రతి అవసరాన్ని తీర్చగలడు అని ఆ సంఘానికి ఆయన బోధిస్తున్నాడు. కాబట్టి తృప్తి కలిగిన జీవితము. 8వది ఏంటంటే స్పిరిచువల్ బ్యాటిల్. ఆత్మీయమైన యుద్ధంలో ఉన్నాము. చూడండి, ఇంటర్నల్ బ్యాటిల్, ఎక్స్టర్నల్ బ్యాటిల్. అంటే సంఘంలో కూడా ఈ రోజుల్లో అనేక మంది అవిశ్వాసులు, అబద్ధ బోధకులు సంఘంలో ప్రవేశించారు. కాబట్టి వాళ్ళ నుంచి మనం తప్పించుకోవాలి, లేదా వాళ్ళతోని మనం సరి అయిన వాక్యానుసారమైన బోధ చేయడం ద్వారా ఈ యొక్క యుద్ధంలో వాళ్ళ మీద జయించాలి. అంతేకాకుండా బయట ప్రపంచం మీకు తెలుసు, వాళ్ళంతా మనకు విరోధులే కదా. ఏమన్నా కావచ్చు, ఏ గవర్నమెంట్ అయినా కావచ్చు, వాళ్ళందరూ కూడా సంఘానికి లేకపోతే విశ్వాసులకి శత్రువులే. కాబట్టి ఈ యొక్క యుద్ధంలో మనము దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు యుద్ధం చేయాలి. సర్వాంగ కవచం అంటాడు కదా. ఎఫెసీ పత్రిక 6:11-12 చూడండి ఒకసారి. ఎఫెసీ పత్రిక 6:11-12 పౌలు చెప్తున్నాడు. ఏమంటున్నాడు చూడండి. అపవాది తంత్రములను ఎదిరించుటకు శక్తిమంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనండి. చూడండి, దేవుని శక్తిని, అంటే మనం చేసేది ఫిజికల్ బ్యాటిల్ కాదండి. చాలాసార్లు మనం ఏమనుకుంటామంటే శారీరకమైన యుద్ధం అనుకుంటున్నాం, లేకపోతే అవిశ్వాసులను మనం ఫిజికల్గా కొట్టడమో, తిట్టడమో, లేకపోతే గెంటేయడమో కాదు. మనము ఆత్మీయమైన పోరాటంలో ఉన్నాము. అంటే సాతాను తన పెట్టే అంధకార శక్తులతో మనం యుద్ధం చేయాలి. కాబట్టి మనకి ఏం కావాలి? దేవుని యొక్క ఆత్మ కవచం మనకు కావాలి. ఆత్మీయమైన యుద్ధంలో ఉన్నాము కాబట్టి దేవుని ఆత్మశక్తి ద్వారా దేవుడు అనుగ్రహించే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. మన విశ్వాసులు కూడా ధరించుకునేటట్టు చేయాలి. అప్పుడు ఏం చేస్తాము? దుష్టుణ్ణి ఓడిస్తాము. కాబట్టి ఆత్మతో శరీరాన్ని జయించండి అంటాడు. రోమీయులకు రాసిన గ్రంథం 8:13 ఏమంటాడంటే, శరీరానుసారమైన జీవితము దేవునికి అంగీకారం కాదు, కానీ ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపివేయాలి. చూడండి, 8:13 చెప్తాడు కదా. దేవుని ఆత్మ ద్వారా ఏం చేయాలంట? శరీర క్రియలను మనం చంపివేయాలి. ఆత్మ ద్వారా శరీర క్రియలను చంపివేయాలి. అప్పుడు మనం ఆత్మీయంగా జీవించగలుగుతాము. 14 ఏమంటాడంటే, ఆత్మ ద్వారా నడిపించబడాలి.
చూడండి, దేవుని ఆత్మ రక్షింపబడిన ప్రతి విశ్వాసికి దేవుడు ఎందుకు అనుగ్రహించాడంటే ఆత్మను మనం కలిగి ఉండడమే కాకుండా ఆత్మ ద్వారా నడిపించబడే జీవితాన్ని మనం కలిగి ఉండాలి. అంతేకాకుండా దేవుడు మనల్ని కోరిన గుణ లక్షణాలను మనం కలిగి ఉండాలి. దేవుడు ఈ లోకంలో మనం యుద్ధం చేయడానికి ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఆ యుద్ధాన్ని చేయడానికి మనము దేవుని యొక్క సర్వాంగ కవచాన్ని ధరించుకొని ఆత్మశక్తితో శరీర క్రియలను మనం లయపరచాలి అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. సంఘములో ఉండే పెద్దవారిని చిన్నవారిని మనం ప్రేమించి గౌరవించి వారిని ఆత్మీయంగా మనం ప్రోత్సహించాలి అని పౌలు చెప్తున్నాడు. ఇవి మొదటి తిమోతిలో క్లుప్తంగా చెప్పాడు. మరి రెండో తిమోతిలో ఏం చెప్తాడంటే పరిచర్య ఎలా చేయాలి, వాట్ ఈస్ ద హౌ వీ షుడ్ డూ ద మినిస్ట్రీ. పరిచర్య ఎలా చేయాలంట? దేవుని యొక్క వాక్యాన్ని ఆధారం చేసుకొని చేయాలి. యేసు ప్రభు ఇచ్చే ఆ అధికారంతో మనం చేయాలి అని అపోస్తలుడైన పౌలు మనకు బోధిస్తున్నాడు. చూడండి, దేవుని వాక్యపు అధికారంతో మనము దేవుని పరిచర్య చేయాలి. చాలాసార్లు మన సొంత శక్తి మీద మనం ఆధారపడతామేమో కానీ రెండో తిమోతికి రాసిన పత్రికలో మనకి పౌలు ఏం చెప్తాడంటే వాక్యపు శక్తితో మనం బోధ చేయాలి. అంటే వి మస్ట్ సెంటర్ ద చర్చ్. దేవుని సంఘము దేవుని వాక్యానికి పునాది అని చెప్తాడు. కాబట్టి దేవుని సంఘంలో వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మనం అనేక వాటికి ప్రాధాన్యత ఇస్తాము. కొన్ని చోట్లకి నేను వెళ్తాను, వాళ్ళు ఏమంటారంటే బ్రదర్ 20 నిమిషాలే మాట్లాడాలని చెప్తారు. నాకు బాధ అనిపిస్తుంది. అంటే వాళ్ళు అనేకమైన కార్యక్రమాలు చేస్తారు. వైర్ ఉంటుంది, పాటలు పాడతారు, ఇంకా అనేకమైన రకరకాల ప్రోగ్రామ్స్ అన్నీ చేస్తారు. కానీ వాక్యం వచ్చేసరికి ఏమంటారంటే అయ్యా నీవు 15 నిమిషాలు లేకుంటే 20 నిమిషాలే మాట్లాడాలి. చూడండి, దేవుడు వాక్యం అనే అధికారాన్ని ఎందుకు ఇచ్చాడంటే దేవుని సంఘము దేవుని వాక్యం ద్వారా నడిపించబడాలి. దేవుని శక్తి ద్వారా మనం పనిచేయాలి అని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి. చూడండి, కీర్తన 19వ అధ్యాయము 7 నుంచి 10 వచనాల్లో ఈ వాక్యం యొక్క ప్రాధాన్యత అక్కడ మనకు రాయబడి ఉంది. వాక్యం యొక్క ప్రాధాన్యత మనం చూసినట్లయితే యెహోవా నియమించిన ధర్మశాస్త్రము కీర్తన 19 7 నుంచి 10 వచనాల్లో ఈ దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యతను అక్కడ మనకు రాయబడినట్లు మనం చూస్తున్నాం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, ప్రాణమును పెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. ఏర్పరచిన ధర్మము నిర్మలమైనది, యెహోవా ఏర్పరిచిన ధర్మం నిర్మలమైనది, కన్నులకు వెలిగించును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, కేవలము న్యాయమైనవి. బంగారు కంటెను మేలిమి బంగారు కంటెను కోరదగినవి. తేనె కంటెను జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. చూడండి, దేవుని వాక్యంలో ఉండే ప్రత్యేకత ఆ కీర్తన 19లో మనం చూస్తున్నాము. ప్రశస్తమైనవి, బంగారము వెండి కంటే ప్రశస్తమైనది, మృదువైనది, సత్యమైనది, బలమైనది, ఇవన్నీ రీజన్స్ రాస్తున్నాడు. కాబట్టి దేవుని వాక్యము యొక్క శక్తి ద్వారానే మనం ఈ లోకంలో పరిచర్య చేయాలి. అప్పుడు దేవుడు ఆ పరిచర్యను ఆశీర్వదిస్తాడు అని చెప్తున్నాడు. రెండవది ఏంటంటే దేవుని పరిచర్య చేసేవారు వాక్యాన్ని ఆధారం చేసుకొని పరిచర్య చేయాలి. రెండవది, ఎవరైతే దేవుని పరిచర్య చేస్తాడో వారు దేవుని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా చేయాలి. అపోస్తల కార్యం 1వ అధ్యాయం 8వ వచనంలో మనం చూసినట్లయితే దేవుడు యేసు ప్రభు అపోస్తలకు ఏమని చెప్పాడంటే మీరు యెరూషలేమును విడిచిపెట్టకండి, ఎందుకంటే నేను వెళ్ళినాక మీ మీదకి దేవుడు తన ఆత్మను
కుమ్మరింపజేస్తాడు. ఆత్మ మీకు ఏమిస్తుంది? శక్తినిస్తుంది. ద పవర్, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తిలో మనం పరిచర్య చేయాలి అని దేవుని వాక్యం మనకు బోధిస్తుంది. అప్పుడు మనం దేవునికి సాక్షులంగా ఉంటాము అని చెప్తూ ఇక్కడ ఒక వచనం ఉంది చూడండి. ఆ వచనం చాలా మనకు ఉపయోగకరంగా ఉంటది. ఏమని ఉందంటే అక్కడ అపోస్తుల కార్యం 4వ అధ్యాయము 31వ వచనంలో చూడండి. అపోస్తుల కార్యం 4వ అధ్యాయం 31వ వచనంలో వారు ప్రార్థన చేయగానే వాడు కూడి ఉన్న చోట కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వేతులు తిమోతి అంటాడు, నీవు భయపడకుండా ఉండాలి. భయపడుతూ పరిచర్య చేయకూడదు. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నీకు దేవుని శక్తిని ఇస్తాడు, జ్ఞానాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, జయాన్ని ఇస్తాడు. కాబట్టి నీవు దేవుని శక్తి ద్వారా దేవుని సేవ ఆ సంఘంలో చేయాలి. ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ విల్ బి అపాన్ యూ. మీరు తర్వాత చదువుకోండి. 2 తిమోతి రాసిన పత్రిక 1వ అధ్యాయం 6-7 వచనాల్లో చెప్తాడు. కాబట్టి దేవుని వాక్యపు అధికారంలో చెప్పాలి. ఆత్మశక్తితో దేవుడిచ్చే వరాన్ని మనం ఉపయోగించాలి. 3వది చూడండి. 2 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 16-17 వచనాల్లో 3వ విషయాన్ని చెప్తాడు చూడండి. 2 తిమోతి 3వ అధ్యాయము 16-17 వచనాలు. దైవజనుడు ప్రతి సత్కార్యములకు పూర్ణముగా సిద్ధపడి ఉండినట్లు దైవావేశం వలన కలిగిన ప్రతి లేఖనమును ఉపదేశించుటకు, ఖండించుటకును, బుద్ధి చెప్పుటకును, నీతి యందు శిక్ష చేయుటకును ప్రయోజనకరమైంది. ఏం చేయాలంటే బోధించాలి, మరి ఏం చేయాలి? కరెక్షన్ చేయాలి, నీతియుక్తమైన ట్రైనింగ్ అందించాలి, మరి దేవునికి వ్యతిరేకమైన దాన్ని ఖండించాలి. కాబట్టి దేవుని వాక్యాన్ని బోధించే విధాన్ని పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఏంటంటే ఈ వాక్యం నిన్ను ఆత్మీయమైన శక్తినివ్వడమే కాకుండా నీవు వాక్యం ద్వారా ఇతరులకు బోధించగలుగుతావు, వారికి బుద్ధి చెప్పగలుగుతావు, వాళ్ళని నీతియుక్తమైన మార్గంలో నడిపించగలుగుతావు. అంతేకాకుండా వాళ్ళు తప్పు త్రోవలో వెళ్లకుండా వాళ్ళని సరి అయిన త్రోవలో నడిపించగలుగుతావు అని అంటున్నాడు. అంతేకాకుండా 4వది చూడండి. 2 తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం 2వ వచనంలో ఇంకొక మాట చెప్తాడు. వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము, సంపూర్ణమైన దీర్ఘ శాంతముతో ఉపదేశించుచు, ఖండించుము, గద్దించుము, బుద్ధి చెప్పుము. ఎందుకనగా జనులు చాలు బ్రదర్. అంటే అన్ని పరిస్థితుల్లో చాలా సార్లు మనకి అన్ని కండిషన్స్ బాగున్నప్పుడే వాక్యం చెప్తాము, పరిస్థితులు బాగాలేనప్పుడు వాక్యం చెప్పము. మరి పౌలు జైల్లో ఉన్నప్పటికీ వాక్యం చెప్పాడు కదా. జైల్లో ఉన్నప్పటికీ పత్రికలు రాశాడు. జైల్లో ఉన్నప్పుడు ఎఫెసీ పత్రిక రాశాడు, మరి కొలసీ పత్రిక రాశాడు, ఫిలోమోన్ పత్రిక రాశాడు, కొలసీ పత్రిక రాశాడు. ఈ 4 పత్రికలు జైల్లో ఉన్నప్పుడే రాశాడు. మరి జైల్లో కూడా పరిస్థితులు బాగుంటాయంటే తిండి బాగోదు, మరి టైంకి ఫుడ్ ఉండదు, టైంకి ఎలాంటి వసతులు ఉండవు. అయినప్పటికీ జైల్లో ఉన్నప్పటికీ ఈ పరిచర్య, ఈ పత్రికలు రాశాడు. అంతేకాకుండా అక్కడుండే జైలర్స్కి, అక్కడుండే సైనికులకి దేవుని వాక్యాన్ని అందించాడు. ఈరోజు పరిస్థితులు బాగున్నప్పుడే కాదు కానీ బాగాలేనప్పటికీ మనం పరిచర్య చేయాలి. కాబట్టి ఇవన్నీ కూడా కండిషన్స్ పౌలు తిమోతికి చెప్తున్నాడు. ఎందుకంటే నీ లైఫ్ స్టైల్ బాగుండాలి, నీ పరిచర్య కూడా బాగుండాలి. దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని నీవు పరిచర్య చేయాలి, ఆత్మశక్తితో పరిచర్య చేయాలి, బుద్ధి చెప్పాలి, ఖండించాలి, ఆత్మీయంగా పురిగొల్పే వారిగా ఉండాలి. అంతేకాకుండా అన్ని సమయాల్లో
పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉండాలి. పరిస్థితులు బాగాలేనప్పటికీ సిద్ధం చేయడానికి సిద్ధంగా ఉండాలి. అంతేకాకుండా 5వది మేక్ డిసైపుల్స్, శిష్యులను చేయాలి, శిష్యరికంలోనికి నడిపించాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19-20 వచనాల్లో యేసు ప్రభు చెప్పాడు, ఆ కొండ మీదకి వాళ్ళ శిష్యులు తన ఆరోహణం అవ్వక ముందు గ్రేట్ కమిషన్ అప్పచెప్పాడు. ఏంటంటే మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి సువార్త చెప్పి వాళ్ళని ఏం చేయాలంట, శిష్యులుగా చేయండి. మేక్ డిసైపుల్స్. మేక్ డిసైపుల్స్ అంటే అర్థం ఏంటండి? ఒక దైవజనుడు 3 మాటలు చెప్పాడు శిష్యరికం అంటే ఏంటి అంటే, నాకు కూడా చాలా టచ్ అయింది. ఏంటంటే శిష్యులు అంటే కేవలం నమ్ముకోవడం కాదు. యేసు ప్రభుని రక్షకుడిగా ప్రభువుగా అంగీకరిస్తే శిష్యుడు అని అనబడాడు. కానీ శిష్యరికంలోనికి రావాలంటే 3 కార్యాలు చేయాలంట. 1, దేవుణ్ణి అత్యధికంగా ప్రేమించాలి. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనంలో ఉంది ఈ మాట. 14:26లో నీ తల్లిదండ్రుల కంటేను, భార్య పిల్లల కంటేను, నీ బంధువర్గం కంటేను దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాలి. లూకాసు వార్త చూడండి బైబిల్ ఒకసారి. లూకాసు వార్త 14వ అధ్యాయము 26వ వచనం. 14 ఎవడైనను నా యొద్దకు వచ్చి తన తండ్రిని తల్లిని భార్యను పిల్లలను అన్నదమ్ములను అక్కజెల్లను తన ప్రాణమును సహా దేశింపకుంటే అంటే డిసైపుల్ అంటే ఏంటంటండి? అందరికంటే, నీ భార్య పిల్లల కంటే, నీ బంధువుల కంటే, నీ చుట్టూన్న వారి కంటే ఎవరిని ఎక్కువ ప్రేమించాలి? దేవుణ్ణి. వాడు శిష్యుడు. అందరు శిష్యులు కాదు, రక్షింపబడి ఉండొచ్చు. కానీ శిష్యరికంలో రావాలంటే ఏం చేయాలంటే సమస్తాన్ని, అంటే నిన్ను నీవు కంటే, నీకంటే కూడా నిన్ను ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించాలి. అంతే కదా? మా మార్క్స్ వార్తలో ఒక ఆయన వచ్చి అడుగుతాడు, అయ్యా ఏమి ఆజ్ఞలు ఏంటి అంటే, నీ తండ్రి అయిన దేవుణ్ణి నీ పూర్ణ హృదయముతోను, నీ మనస్సుతోను, నీ బలముతోను, నీ అంతరంగంతో సమస్తంతోను ఆయనని ఎక్కువగా ప్రేమించాలి. శిష్యరికం అంటే ఆయనను ఎక్కువగా ప్రేమించాలి. 2వది అదే 27వ వచనం చూడండి. 27వ వచనంలో ఏముందంటే, 27వ వచనం, ఎవడైనను తన సిలువను మోసుకొని నన్ను వెంబడింపని ఎడల వాడు నా శిష్యుడు కాడు. 2వ కండిషన్ చెప్తున్నాడు యేసు ప్రభు. ఫస్ట్ కండిషన్ ఏమో అందరికంటే ఎక్కువగా నన్ను ప్రేమించాలి, వాడు నా శిష్యుడు. 2వది తన సిలువను ఎత్తుకొని తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము నడవాలి. లూకాసు వార్త 9వ అధ్యాయం 23వ వచనంలో ఆ మాట ఉంది. ప్రతి దినము నీ సిలువ ఎత్తుకొని నిన్ను నీవు ఉపేక్షించుకొని నన్ను సిలువ ఎత్తుకొని వెంబడించు. సిలువ అంటే అర్థం ఏంటండి? శ్రమలు, అంతే కదా. ఫస్ట్ కండిషన్. సిలువను చూడంగానే మనకి ఏమొస్తుంది? యేసు ప్రభు శ్రమను అనుభవించాడు, శారీరకంగా అనుభవించాడు, మానసికంగా అనుభవించాడు, ఆత్మీయంగా కూడా అనుభవించాడు. తండ్రితో వేరు చేయబడ్డాడు కదా. 6 గంటల్లో ఈ 3 అంశాలు ఆయన అనుభవించాడు. నరకాన్ని కూడా అనుభవించాడు ఆ 3 గంటల్లో. అంటే అర్థం ఏంటన్నమాట? సిలువను ఎత్తుకొని నన్ను వెంబడించాలి. శిష్యరికంలోనికి రావాలంటే అందరికంటే ఆయన్ని ఎక్కువ ప్రేమించాలి. తన సిలువను ఎత్తుకొని ఆయన్ని నిన్ను నీ ఉపేక్షించుకొని, అంటే మన కోసం కాదు కానీ దేవుని కొరకు జీవించాలి. అంతే కదా, మనుషుల కోసం కాదు. అంతేకాకుండా 3వది చెప్తాడు చూడండి. 3వది ఏం చెప్తాడు? 33వ వచనం చూడండి. 33వ వచనం. 33 లూకాసు వార్త 14వ అధ్యాయము. మీలో తనకు కలిగినదంతయు విడిచిపెట్టిన వాడు నా శిష్యుడు కానేరడు. అంటే చూడండి, ఈ లోకంలో ఏది కూడా నీది కాదు. నీ ఇల్లు కావచ్చు, నీ డబ్బు కావచ్చు, నీ చర్చ్ కావచ్చు, నీ సమస్తం కూడా నీది కాదు. ఎవరిది? దేవుంది. ఆ యొక్క నడిపింపులోనికి రావాలి అని చెప్తున్నాడు. అటువంటి వాడు శిష్యుడు. నన్ను అందరికంటే ఎక్కువ ప్రేమించాలి, సిలువెత్తుకొని నన్ను వెంబడించాలి. 3వది ఈ లోక ఆశలో లేకపోతే ఈ లోకంలో ఉండే వాటిని నీవి అనుకోకుండా సమస్తము దేవుని ద్వారా
నేను పొందుకున్నాను. ఐఎమ్ ఏ స్టీవర్డ్, కేవలం ఆయన నాకు అప్పచెప్పాడు కాబట్టి నేను దాన్ని చక్కగా నిర్వర్తించాలి అనేది. సంఘాన్ని దేవుడు నీకు అప్పచెప్పాడు ఎందుకు? ఆ సంఘాన్ని నువ్వు సరిగా పోషించాలి, ఆత్మీయంగా నడిపించాలి, శిష్యరికంలోనికి నడిపించాలి. కేవలం విశ్వాసులు కాదు మనకు కావాల్సింది. ఎవరు కావాలి? శిష్యులు కావాలి, దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించేటోళ్ళు కావాలి, శ్రమలలో కూడా ఆయన్ని వెంబడించేవారు కావాలి, ఈ లోకాన్ని సమస్తాన్ని విసర్జించి దేవునికి ప్రాధాన్యత ఇచ్చేవారు కావాలి. అలాంటి వాళ్ళు నిజమైన శిష్యులు అని అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు. ఆ దేవుని వాక్యంలో మనం చూస్తున్నాం. కాబట్టి వాక్యాన్ని ఆధారం చేసుకొని మాట్లాడాలి, ఆత్మశక్తితో మాట్లాడాలి. దేవుని వాక్యం ద్వారా మనము ఏం చేయాలనేది మనం చూసాం. 2 తిమోతి 3:16-17 బోధించాలి, మరి ఖండించాలి, బుద్ధి చెప్పాలి, మరి అంతేకాకుండా నీతియుక్తమైన బోధ చేయాలి. అంతేకాకుండా అన్ని పరిస్థితుల్లో మనం దేవుని వాక్యాన్ని బోధించాలి, ఇతరులను శిష్యులుగా చేయాలి, సంఘానికి ఎడ్యుకేషన్ చేయాలి, సంఘాన్ని ఉన్నతమైన స్థితిలోనికి నడిపించాలి. సంఘాన్ని నడిపించాలంటే 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. అక్కడ 7 చిహ్నాలు ఇచ్చాడు పౌలు. ఎట్లా నీవు దేవుని సంఘానికి ఉపయోగకరంగా ఉంటావు అని అన్నాక నేను జస్ట్ మీకు హెడ్డింగ్స్ ఇస్తాను, మీరు ఇంటికి వెళ్ళాక చదువుకోండి. మొదటి 2 వచనాల్లో టీచర్, బోధకుడుగా ఉండాలి. సంఘాన్ని అభివృద్ధి చేయాలంటే ఏం చేయాలి అనే మాటలు చెప్తున్నాడు. మొట్టమొదటిది ఏంటంట? టీచర్. ఇందాక చెప్పాను, మీరందరూ ఏం చేయాలండి? టీచింగ్ చేయాలి. దేని చేయాలి? వాక్యాన్ని చేయాలి. ఏ వాక్యాన్ని చేయాలి? సత్యవాక్యాన్ని బోధించాలి. కాబట్టి టీచింగ్ చేయాలి. రెండవది సోల్జర్గా ఉండాలి. సోల్జర్ ఎవరండి? సైనికుడిగా ఉండాలి. సైనికుడికి ఒకటే గురి ఉంటుంది, ఏంటి? యుద్ధంలో జయం పొందాలి. వెనుకకు పోడు, ముందుకే వెళ్తాడు. తన ప్రాణాన్ని కూడా త్యాగం చేయడానికి రెడీగా ఉంటాడు. కాబట్టి సంఘానికి కావలసిన వాళ్ళు ఎవరు? టీచర్స్ కావాలి. రెండవది ఎవరు కావాలి? సైనికుడు కావాలి. అది ఎక్కడ ఉంది? 3-4 వచనాల్లో ఉంది. మూడవది ఆటగాడు 8వ వచనంలో ఉంది. జట్టి కావాలి. జట్టి ఏంటంటే పరిగెడతారు కదా, పరుగు పందెంలో పాల్గొంటారు కదా, పరిగెట్టుకొని ఎక్కడికి వెళ్ళాలి? గమ్యస్థానానికి వెళ్ళాలి. అంటే జట్టికి ఏముండాలండి? క్రమశిక్షణ ఉండాలి, డిసిప్లిన్ ఉండాలి. సేవకులు పొద్దున్నే లేచి వాక్యాన్ని చదివి ప్రేయర్ చేసుకోవాలి, ఇతరులకి సహాయం చేసేవారిగా ఉండాలి, జట్టిగా ఉండాలి. మూడవది అది. నాలుగవది ఫార్మర్, రైతుగా ఉండాలి. 6-7 వచనాల్లో ఫార్మర్ ఏం చేస్తాడండి? సీడ్, విత్తనాన్ని వేస్తాడు. ఆ విత్తనము ఎక్కడ వేయాలి? సంఘం అనే నేలలో వేయాలి. విత్తనం ఏంటి? వాక్యం. ఈ వాక్యాన్ని ఎక్కడ విత్తాలి? సంఘంలో విత్తాలి. అప్పుడే కదా సంఘము అభివృద్ధి పొందుతుంది. మీరు విత్తనం వేసేవారుగా ఉన్నప్పుడే సంఘం అభివృద్ధి పొందుతుంది. కాబట్టి మొదటగా టీచర్ అన్నాడు, సైనికుడు అన్నాడు, జట్టి అన్నాడు, అలాగే రైతు అన్నాడు. తర్వాత 15-19 వచనాలు 2 తిమోతి 2వ అధ్యాయం. వర్కర్, పనివాడుగా ఉండాలి. అంటే చాలాసార్లు మీరేమనుకోకండి, సేవకులు ఏమనుకుంటారంటే అందరూ నాకు పరిచర్య చేయాలి, ఆల్ షుడ్ కమ్ టు మీ అండ్ డూ ద సర్వీస్. కానీ దేవుడు ఎందుకు పెట్టాడు నిన్ను? ఒక వర్కర్గా, ఒక పరిచారకుడిగా ఉండాలి అని. అది 15-19 వచనాల్లో చెప్తాడు. అంతేకాకుండా నెక్స్ట్ ఏం చెప్తాడంటే ఒక వెజల్గా ఉండాలి. 20-22 వచనాల్లో వెజల్ అంటే ఏంటండి? ఒక పాత్ర. ఇదొక పాత్ర. అయితే ఒక పాత్రగా ఉండాలంటే ఏం చేయాలి? యేసు ప్రభు దేన్ని వాడుకున్నాడండి? మరి నీళ్ళని ద్రాక్షారసంగా చేసినప్పుడు అక్కడ మట్టి కుండలు ఉన్నాయి, రాతి బాణాలు ఉన్నాయి. 6 రాతి బాణాలు ఎలా ఉన్నాయి? ఖాళీగా ఉన్నాయి, క్లీన్గా ఉన్నాయి. కాబట్టి వాటిని నీటితో నింపాడు, అంటే పరిశుద్ధాత్మతో నింపుతాడు అన్నమాట. మనం ఖాళీగా ఉన్నప్పుడు దేవుడు మనల్ని నింపుతాడు. అప్పుడు ఆ యొక్క దాంట్లో ఏమైంది? ఆ నీళ్ళని ఏం చేశాడు? ద్రాక్షారసంగా మార్చాడు. పాత్రలుగా ఉండాలి అని చెప్తున్నాడు. ఖాళీ పాత్రని దేవుడు నింపి ఆ పాత్రను ఏం చేస్తాడు? ఫలవంతమైన జీవితంగా మారుస్తాడు అని
దేవుని వాక్యంలో రాయబడి ఉంది. అంతేకాదు ఇంకా ఏం చెప్తాడంటే ఒక దాసునిగా ఉండాలి, సర్వెంట్ గా ఉండాలి. 23 నుంచి 26 వచనాలు. ఈ 7 పాత్రలు ఎవరు పోషించాలి? సేవకుడు పోషించాలి. మీరు అనుకోవచ్చు సేవకులకి ఇది ఏదో ఇతరులకు చెప్తున్నాడు. మొదటి తిమోతి, 2 తిమోతి, తీతు గ్రంథాలు ఎవరికి రాశాడండి? పాస్టర్లకు రాశాడు, బయట వాళ్ళకి రాయలేదు, బిలీవర్స్కి రాయలేదు. పాస్టర్లు ఏముండాలంట ఈ 7 బోధకుడిగా ఉండాలి, సైనికుడిగా ఉండాలి, జట్టిగా ఉండాలి, రైతుగా ఉండాలి, ఇంకేంటండి పనివాడిగా ఉండాలి, పాత్రగా ఉండాలి, అంతేకాకుండా దాసుడిగా ఉండాలి. యేసు ప్రభు ఎలా వచ్చాడండి? మార్క్స్ వార్త 10:45లో ఏముంది? నేను పరిచర్య చేయడానికి రాలేదు కానీ, చేయించుకోవడానికి రాలేదు కానీ అనేకులకి పరిచర్య చేయుటకును నా జీవితాన్ని క్రయధనముగా అర్పించుటకును. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే నేను దాసునిగా ఉండడానికి ఈ లోకానికి వచ్చాను. ఐ బికేమ్ ఏ సర్వెంట్, ఐ బికేమ్ ఏ స్లేవ్. ఎలా చెప్తామండి? లాస్ట్ డే నాడు సిలువ ఎక్కక ముందు ఏం చేశాడంటే ఆ శిష్యులకి యోహాను సువార్త 13 నుంచి 16 అధ్యాయాలు బోధించాడు. మొత్తం బోధించాక ఏం చేశాడు? ఒక్కొక్కరి శిష్యుల పాదాలు అడిగాడు. ఏమయ్యాడండి? దాసుడిగా అయ్యాడు. ఈ బికేమ్ ఏ స్లేవ్. ఈ లోకంలో మనం ఇలాంటి పాత్రలను పోషించినప్పుడు సంఘము అభివృద్ధి పొందుతుంది. మనం ఈ పాత్రలను పోషించకుండా మా సంఘం అభివృద్ధి పొందట్లేదండి, ఎవరు రావట్లేదండి, ఎవరు పరిచర్యలో ఇంట్రెస్ట్ లేదండి, వాక్యం వినట్లేదండి అని మనం 10 మందికి చెప్పినా ఎటువంటి ఉపయోగము లేదు. పౌలు తిమోతికి చెప్తున్నాడు, అయ్యా నీవు ఈ పాత్రలు పోషించాలి. పోషించినప్పుడు నీ సంఘము అభివృద్ధి పొందుతుంది, దేవునికి అంగీకారమైన సంఘంగా మార్చబడుతుంది అని చెప్తున్నాడు. దిస్ ఈస్ ద వే యూ హ్యావ్ టు డూ ద మినిస్ట్రీ. మొదటి తిమోతిలో మొత్తం కూడా మనము గుణలక్షణాలు, క్రైస్తవ సేవకునిగా మనకి ఏ గుణలక్షణాలు ఉండాలో బోధించాడు. 2 తిమోతిలో మనకి ఏం బోధిస్తున్నాడంటే నీవు పరిచర్య ఎలా చేయాలో బోధించాడు. హౌ టు డూ ద మినిస్ట్రీ. వాక్యాన్ని ఆధారం చేసుకోవాలి, ఆత్మశక్తితో నింపబడాలి, దేవుని వాక్యం ద్వారా అందరికీ బుద్ధి చెప్పాలి, ఆత్మలో నడిపించాలి, ఆత్మీయమైన కార్యాలు చేయాలి. అంతేకాకుండా ఇతరులను శిష్యులుగా మార్చాలి. శిష్యులంటే ఎవరు చెప్పారు నేను ఇందాక. అయితే ఆ శిష్యరికంలోనికి నడిపించడానికి మనం మార్గదర్శిగా ఉండడానికి ఈ 7 పాత్రలు మనం పోషించాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి జీవితాన్ని ఎందుకు ఇవన్నీ చేస్తున్నాము అంటే చూడండి, చివరి వచనం ఏంటంటే రోమీలకు రాసిన గ్రంథం 8వ అధ్యాయము 29వ వచనంలో పౌలు చెప్తాడు. ఏమంటాడంటే యేసు ప్రభు యొక్క స్వారూప్యంలోనికి ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో శ్రేష్ఠుడగునట్లు ఎవరిని ముందు ఎరిగెనో వారు తన కుమారునితో స్వారూప్యము గలవారై వారిని ముందుగా నిర్ణయించను. కలవారై ఉండుటకు వారిని ముందుగా. యేసు ప్రభు ద్వారా మనం పిలువబడ్డాం కదండి. ఎఫెసీ పత్రిక 1:6లో 3 మాటలు చెప్తాడు. ఏమని చెప్తాడు? మనని ముందుగానే దేవుడు పిలిచాడు, మనని పిలిచాడు, ముందుగానే ఏర్పాటు చేసుకున్నాడు, దత్తపుత్రులుగా చేసుకున్నాడు. ఎఫెసీ పత్రిక 1 అధ్యాయం 6వ వచనంలో ఉంది. కాబట్టి ముందుగా ఏర్పాటు చేసుకున్నాడు, పిలిచాడు, అంతేకాకుండా రక్షించాడు. 30వ వచనంలో ఉంది కదా, ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను, ఎవరిని పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరిచెను అనే మాటను రోమిలకు రాసిన గ్రంథం 8వ అధ్యాయం. అంటే ఈ పరిచర్య అంతా దేనికోసం అండి? దేనికోసము? మన విశ్వాసులందరూ కూడా క్రీస్తు పోలికలోనికి నడిపించబడాలి. అది దేవుని యొక్క ఉద్దేశము. కాబట్టి ఆ ఉద్దేశాన్ని మనం నెరవేర్చాలి. ద గోల్ ఈస్ టు బికమ్ లైక్ క్రైస్ట్. క్రీస్తు వలె మార్చబడ్డానికి మనం మార్చబడాలి, మన విశ్వాసులు కూడా మార్చబడాలి. అది మన గోల్. ఆ గోల్ కోసం ఈ పరిచర్య అంతా చేస్తున్నాం. కాబట్టి ఈ పరిచర్య సక్సెస్ కావాలంటే
దేవుడు చెప్పిన గుణలక్షణాలను మనం కలిగి ఉండాలి. దేవుడు చెప్పిన ఆ బోధ ఎలా చేయాలో అలా చేసినప్పుడు మన ద్వారా దేవుని యొక్క ఉద్దేశాన్ని, ప్రణాళికను ఈ లోకంలో నెరవేర్చబడుతుంది. దేవుని పరిచర్య దేవుడు చెప్పిన విధంగా మనం చేసినప్పుడు ఆ పరిచర్యని, ఆ సహవాసాన్ని, ఆ సంఘాన్ని దేవుడు అత్యధికంగా ఆశీర్వదిస్తాడు. అలాంటి మనము దేవుడు కోరిన విధంగా పరిచర్య చేయకపోతే మనం ఎంత చేసినా ఆ పరిచర్య నిష్ప్రయోజనము. 1 తిమోతిలో చెప్పిన గుణలక్షణాలను మనం కలిగి ఉండాలి. 2 తిమోతిలో చెప్పిన ఆ యొక్క పరిచర్య విధానాన్ని మనం అవలంబించాలి. అప్పుడే దేవుని పరిచర్య బలంగా జరగడానికి ఆస్కారం ఉంటుంది అని దేవుని వాక్యం ద్వారా కొన్ని మాటలు, మనకు టైం లేదు కాబట్టి విశ్లేషించడానికి ఇంకా చాలా ఉంది, కానీ ఈ యొక్క తలంపులతో మనం పరిచర్య చేయాలి అని దేవుని వాక్యంలో కొన్ని మర్మాలను మీకు చెప్పడానికి నేను ఇష్టపడ్డాను. అంతేకాకుండా మరి సిస్టమాటిక్ థియాలజీ ఎందుకు చదవాలి అనే ఉద్దేశాన్ని చెప్పడానికే ప్రాముఖ్యంగా వచ్చాను. సరే, ఈ 1 తిమోతి 2 తిమోతి మనందరికీ అవసరం కాబట్టి చెప్పాను. కానీ అసలు దేవుని యొక్క ఆ వాక్యాన్ని మనం ఎలా నేర్చుకోవాలి అనే విషయాన్ని ఈ సిస్టమాటిక్ థియాలజీ ద్వారా మనం తెలుసుకోవచ్చు. ఎవరన్నా చెప్పగలరా సిస్టమాటిక్ థియాలజీ అంటే ఏంటి? బ్రదర్ పోయాడా అటు? అంటే తెలుగులో సిస్టమాటిక్ థియాలజీని ఏమంటారు? క్రైస్తవ విశ్వాసము గురించి ఒక చిన్న డెఫినేషన్ ఎవరన్నా చెప్పగలరా? కొంతమంది చదువుకున్నారు కదా, మీరు చదివి ఉంటారు కదా. సరి అయిన ఒక టాపిక్ ని తీసుకున్నప్పుడు ఆ టాపిక్ యొక్క సారాంశం ఏంటి అంటే ఎంటైర్ బైబిల్, ఒక బైబిల్ అంతా తిరిగేసినప్పుడు ఆదికాండం నుంచి ప్రకటన వరకు మనం తిరిగేస్తే ఒక చిన్న టాపిక్ ని మనం తీసుకొని ఆ బైబిల్లో ఉండే వచనాలన్నీ కూడా సమీకరిస్తే ఆ యొక్క సారాంశాన్ని సిస్టమాటిక్ థియాలజీగా మనము గుర్తిస్తాము. అంటే సపోజ్ ఉదాహరణ చెప్తాను. ఉదాహరణ ఏంటంటే, సపోజ్ సాల్వేషన్ తీసుకున్నాం, రక్షణ అనే మాటను తీసుకున్నాం. అయితే ఈ రక్షణ కావడానికి ఎక్కడి నుంచి తీసుకోవాలి? బైబిల్ వచనాలు ఆదికాండం నుంచి ప్రకటన దాకా తీసుకోవాలి. ఆదికాండం 3వ అధ్యాయంలోనే స్టార్ట్ అయింది కదా, మానవుడు పడిపోయాడు. మానవుడు పడిపోయాక 3వ అధ్యాయం 15వ వచనం నుంచి స్టార్ట్ చేశాడు. దేవుడు ఏం చేశాడు? రక్షణ ప్రణాళికను స్టార్ట్ చేశాడు. అంటే జగత్ పునాది వేయబడక ముందే స్టార్ట్ చేశాడులే, కానీ మనకు వచనాలు ఎక్కడి నుంచి ఉన్నాయి? జెనసిస్ నుంచి రెవల్యూషన్ వరకు ఉండే వచనాలను మనం సమీకరించాలి. ఈ సమీకరించినప్పుడు మనకి ఏమవుతుందంటే రక్షణ అంటే ఏంటి అనే ఒక అవగాహన కలుగుతుంది. ఆ అవగాహన కలిగాక ఆ వచనాలన్నిటినీ మనం సమీకరించుకున్నాక ఆ అర్థాన్ని ఏదైతే మనం తెలుసుకుంటామో అదే మన యొక్క సిస్టమాటిక్ థియాలజీలో మనం నేర్చుకుంటాం. అంటే రక్షణ అనే వచనాన్ని తీసుకొని ఆదికాండం నుంచి ప్రకటన దాకా మనం తిరిగేసినప్పుడు ఏమైంది? అనేకమైన వచనాలు మనకు కనిపించాయి. ఆదికాండం 15:6లో విశ్వాసం ద్వారా అబ్రహాము నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని రాయబడి ఉంది. అది మొట్టమొదటిగా ప్రారంభించబడ్డది. అలాగే ఇంకా మనం ముందుకు వస్తా ఉంటే విశ్వాసం ద్వారా రక్షింపబడతాము అనే మాటను కూడా మనం కొత్త నిబంధనలో చూస్తాము. అలాగా ఎఫెసీ పత్రిక 2:8లో వస్తే విశ్వాసం ద్వారాను కృపచేతను మనం రక్షింపబడ్డాము. అంటే ఇవన్నీ మనం సమీకరించాక మనకి ఏమర్థమవుతుంది? యేసు ప్రభు యందు విశ్వాసం ద్వారా, దేవుని కృప ద్వారా మనము రక్షింపబడతాము అనే అంశాన్ని మనం తీసుకుంటాం. అంటే రక్షణ అనే టాపిక్ ని తీసుకొని బైబిల్లో ఉండే అన్ని వచనాలను మనం సమీకరించి దాని అర్థాన్ని ఏం తెలుసుకున్నామంటే, యేసు ప్రభువుని ఎవరైతే రక్షకుడిగా ప్రభువుగా స్వీకరిస్తాడో వాడు రక్షింపబడతాడు అనే అంశాన్ని మనం గుర్తించగలిగాం. ఇది ఎలా జరిగింది? పాత నిబంధన తీసుకున్నాం, కొత్త నిబంధన తీసుకున్నాం, వచనాలన్నింటినీ సమీకరించినప్పుడు దాని యొక్క అర్థాన్ని, భావాన్ని మనం తెలుసుకోగలిగాం. ఈ యొక్క విశ్లేషణ అనేది
మన యొక్క సిస్టమాటిక్ థియాలజీలో ఒక ప్రత్యేకత. అంటే ప్రతి అంశాన్ని తీసుకోవచ్చు. ప్రార్థన అంశాన్ని తీసుకోండి, ఆదికాండం నుంచి ప్రకటన వరకు ఉండే వచనాలన్నీ తీసుకోండి. ప్రార్థన గురించిన వచనాలు అనేకమైనవి ఉన్నాయి కదా, ఆ వచనాలన్నీ సమీకరించండి. ఎడతెగక ప్రార్థన చేయండి, లేకపోతే విశ్వాసంతో ప్రార్థన చేయండి, దేవుని చిత్తానుసారంగా ప్రార్థన చేయండి, దేవుని